లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. ఈరోజు టాపిక్, మన చుట్టూ ఉండే చాలా మొక్కలలో మనకు నయం కాని మొండి రోగాలనైనా నయం చేసే మొక్కలు ఉన్నాయని తెలియదు. ఎవరైనా చెప్పినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ ప్రకృతిలోని మొక్కలను ఉపయోగించి అనేకమైన వ్యాధులకు ఔషధాలు తయారు చేస్తున్నారు. అలాంటి మొక్కలని మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ వాటిని పనికిరాని మొక్కలుగా భావించి చాలా వరకు పీకి పారేస్తుంటాం. ఒక ఆకు పసరు మహాభారతంలో దుర్యోధనుడి యొక్క వజ్రదేహానికి కారణమయ్యింది. అలాంటి అద్భుత మొక్కలు మన భూమి మీద ఉన్నాయి. అలాంటి మొక్కలలో ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే అతిబల మొక్క ఒకటి. ఈ మొక్కను దువ్వెనబెండ అని, లేదా ముద్రబెండ అని, లేదా అతిబల, లేదా తుత్తురుబెండ అని, లేదా దువ్వెనకాయలు అని వివిధ ప్రాంతాలను బట్టి రకరకాలుగా పిలుస్తారు. ఈ మొక్కను చాలామంది చూసే ఉంటారు. అయితే ఇందులోని ఔషధ గుణాలు మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. ఇవి మన ఇళ్ల మధ్యలో పెరుగుతుంటాయి. పొలాల కంచెల వెంట, రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో కనిపిస్తాయి. కానీ ఇది మనకు ఉపయోగపడే ఔషధ మొక్క అని అందరికీ తెలియదు. మన 2 రాష్ట్రాలలో ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నపిల్లలు వీటి కాయలతో రకరకాలుగా ఆటలు ఆడేవారు. వీటి కాయలతో చిన్నపిల్లలు తలదువ్వుకొని సరదాగా ఆడుకునేవారు. అందుకే వీటికి దువ్వెనకాయలు అనే పేరు వచ్చింది. ఈ మొక్క అమితమైన బలాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని అతిబల అంటారు. అతిబల మొక్క మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం అబుటిలాన్ ఇండికన్ అంటారు. దువ్వెనబెండ మొక్క యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో, తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కను అనేక వ్యాధుల్లో చికిత్సగా వాడుతున్నారు. జ్వరం, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధికి, మూత్రనాళాల వ్యాధులకు, కిడ్నీలో రాళ్లు కరిగించడానికి వాడతారు. పిచ్చికుక్క కరిచిన చోట దీని ఆకుల రసాన్ని 2 స్పూన్లు తాగించి ఈ ఆకుల రసాన్ని గాయంపై పిండి ఆ పిండిన ఆకులను గాయంపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. కీళ్ల నొప్పి లేదా కీళ్లవాతం ఉంటే వీటి ఆకుల పేస్టుకు ఆవాల నూనె కలిపి పైన రాస్తే తగ్గిపోతాయి. రక్తమొలలు ఉంటే వీటి ఆకులను ఉడికించి తింటే తగ్గిపోతాయి. ఆడవారికి యోని ఇన్ఫెక్షన్ ఉంటే వీటి ఆకుల డికాక్షన్ కాచి చల్లారాక ఈ నీటితో యోనిని శుభ్రం చేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. చర్మంపై ఎక్కడైనా వాపు వస్తే అక్కడ ఈ అతిబల ఆకులను ఉడికించి కడితే వాపు తగ్గుతుంది. శరీరంపై గాయాలు, పుళ్ళు ఉంటే ఈ మొక్క ఆకుకు కొంచెం పసుపు కలిపి మెత్తగా పేస్ట్లా చేసి గాయాలు మరియు పుళ్ళపై రాస్తే వెంటనే తగ్గుతాయి. దువ్వెనబెండ మొక్క యొక్క ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి గాయాలు, పుండ్లు వెంటనే మానేలా చేస్తుంది. మూత్రంలో మంట, మూత్రాశయంలో రాళ్లు ఉంటే ఈ అతిబల ఆకులు 4 తీసుకుని శుభ్రం చేసి నలిపి పావు లీటర్ నీటిలో వేసి సగం నీరు అయ్యే వరకు మరిగించి తరువాత వడపోసుకొని చల్లారాక దీనికి కొంచెం తేనె కలిపి ఈ మొత్తాన్ని రోజుకు 3 పూట్ల తాగుతుంటే
మూత్రంలో మంట పోతుంది. అదేవిధంగా మూత్రాశయంలోని రాళ్ళు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. అంతటి శక్తి ఈ అతిబల మొక్కకు ఉంది. అతిబల మొక్క విత్తనాలు పొడిలా చేసి వాటితో టీ కాచి తాగడం వల్ల అతిసారం లక్షణాలు ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది. కంటి చూపు పెరగడానికి అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి వీటితో డికాక్షన్ కాచి చల్లారాక కళ్ళు మూసుకుని ఈ డికాక్షన్తో కడుక్కుంటే కంటి దోషాలు పోయి కంటి చూపు పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఆకుల కషాయం తాగడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల వ్యాధులు, క్షయవ్యాధి, శ్వాసనాళ వ్యాపులకు ఈ మొక్క మొత్తం భాగం అంటే పూలు, కాండం, ఆకులు, కాయలు, వేర్లు కలిపి నీటిలో వేసి కషాయం కాచి తాగడం వల్ల క్షయవ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసనాళ వాపులు తగ్గుతాయి. జ్వరంతో బాధపడేవారు అతిబల ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి నానబెట్టి 5 లేదా 6 గంటలు ఉన్నాక ఆ నీటిని వడపోసుకొని ఆ నీటికి పటిక బెల్లం చూర్ణం కలిపి ఆ నీటిని కొంచెం కొంచెంగా తాగుతుంటే జ్వరం తగ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, గట్టిగా మారడానికి దువ్వెనబెండ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి రసం తీసి ఈ రసాన్ని కొంచెం సేపు నోటిలో పోసుకొని ఉంచుకొని ఊసేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు దంతాలు గట్టిగా మారతాయి, పంటి నొప్పి తగ్గుతుంది. అందుకే దీనిని పూర్వం మౌత్ వాష్గా కూడా వాడేవారు. అదేవిధంగా ఈ ఆకులతో డికాక్షన్ కాచి నోట్లో పోసుకొని పుక్కిలిస్తుంటే నోరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అతిబల ఆకుల కషాయం తాగుతుంటే నడుము నొప్పి తగ్గుతుంది. అతిబల ఆకుల డికాక్షన్ను అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు. గౌటు వ్యాధికి, క్షయ వ్యాధికి, నోటిపూతకి, పేగుపూతకి, రక్తస్రావాలు అవ్వకుండా ఇలా అనేక విధాలుగా ఔషధంగా వాడతారు. మన శరీరానికి అమిత బలం రావాలంటే అతిబల మొక్క వేరును సేకరించుకుని శుభ్రంగా కడిగి ఆవు పాలు మరిగేటప్పుడు ఈ వేరుతో కలియబెట్టాలి. ఆవు పాలు చిక్కగా అయ్యాక దీనికి పటికి బెల్లం కలిపి తీసుకుంటే మన శరీరానికి అమిత బలాన్ని ఇస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. మూత్రంలో రక్తం పడటం, మూత్రనాళంలో మంటతో చాలామంది బాధపడుతుంటారు. దీనికి కొన్ని ఆకులు శుభ్రం చేసి గ్లాస్ నీటిలో వేసి 5 గంటలు ఉన్నాక అందులో ఆకులు తీసివేసి ఆ నీటికి తేనె కలిపి తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం తగ్గిపోతుంది. అతిబల ఆకుల రసం తీసి దీనికి కొంచెం చక్కెర కలిపి తాగితే గుండెకు చాలా మంచిది. అతిబల మొక్క మగవారిలో శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించి శక్తిని ప్రసాదిస్తుంది. ఈ మొక్క వేరు యొక్క కషాయాన్ని యూరినరీ ఇన్ఫెక్షన్కి ఔషధంగా వాడతారు. అతిబల మొక్కలు చక్కెర వ్యాధిని నియంత్రణ చేస్తాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. అతిబల మొక్క ఆకులు మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసి మనకు అనేక వ్యాధులు రాకుండా చేస్తాయి.